ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళలో 72 నుంచి 92% వరకు ఉంటుంది. మధ్యాహ్న వేళలో 74 నుంచి 86% వరకు ఉండవచ్చు. గాలి వేగం గంటకు 3 నుంచి 4 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుంది. వర్షపు నీటిని సేకరించేందుకు గాను నీటి కాలువలు, ఇంకుడు గుంతలు, ఫార్మ్ ఫాండ్లు ఇంకా ఇతర నీటి వనరులను మరమ్మతు చేసుకోవడానికి రైతులు వేగంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. అధిక వర్షపాతం ఉన్నట్లయితే రైతులు ఎటువంటి సస్యరక్షణ చర్యలు, అంతర్సేద్యం వంటి కార్యకలాపాలు చేయకుండా, నీరు నిలిచిపోకుండా పొలాల్లో తగిన డ్రైనేజీ సౌకర్యాలని కల్పించడం, పశువులను బయటకు మేత మేయడానికి పంపించకుండా, చెట్లు లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదు. అలాగే రైతులు తమ పొలంలో తెగుళ్లు ఇంకా పురుగుల ఉధృతి గమనించవలసి ఉంటుంది. ఇంకా నిర్ణీత తీవ్ర స్థాయి కంటే ఎక్కువగా ఉంటే సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా మేరకు వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తగిన సమాచారాన్ని పొందవలసిందిగా వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. SMS హెచ్చరిక ఏమిటంటే రైతులు పురుగు మందులు, శిలీంద్ర సంహారిణి మొదలైన వాటిని పిచికారీ చేసేటప్పుడు అవసరమైన ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. అలాగే వర్షం పడిన తర్వాత తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. SMS ద్వారా రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వరి పంటలో చిరుపొట్ట దశకు వ్యవసాయ సలహా ఏమిటంటే వరి పంటలు ఇప్పుడు చాలా వరకు చిరుపొట్ట దశ నుండి పుష్పించే దశలో ఉన్నందున పొలంలో సరైన నీటి మట్టం 4 నుంచి 5 సెంటీమీటర్లు ఉండేలా రైతులు చూసుకోవాలి. ప్రస్తుత వాతావరణం వరిలో అగ్గి తెగులు ఇంకా పాము పొడ తెగులు వ్యాధికి అనుకూలంగా ఉండవచ్చు. దీని నివారణకు టెబికొనజోల్ 50%, ట్రైఫ్లోక్స్ట్రోబిన్ 25% WG మందును 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి లేదా ట్రైసైక్లోజెల్ 45%, హెక్సాకొనజోల్ 10% WG మందును 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే పురుగు, ఆకుముడత పొలంలో కనిపిస్తే క్లోరాంటానిలిప్రోల్ 18.5% లీటర్ నీటికి లేదా ఫ్లూబెండామైడ్ 20% 0.20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తేమ ఇంకా తడి పరిస్థితులు బ్యాక్టీరియా ఎండు తెగులు సంభవానికి అనుకూలంగా ఉన్నందున దీని నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్, 1 గ్రాము ప్లాంటామైసిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అధిక నత్రజని ఎరువుల వాడకం నివారించుకోవాలి. సుడిదోమ నివారణకు ప్రతి 2 మీటర్ల నాట్లుకి 20 సెంటీమీటర్లు కాలిబాటలు వదలవలసి ఉంటుంది. ఉధృతి అధికంగా ఉంటే ఎసిపిట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. పంట చిరుపొట్ట దశలో ఎకరానికి 23 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కజొన్న పంటలో కంకి అభివృద్ధి ఇంకా గింజ పరిపక్వత దశకు వ్యవసాయ సలహా ఏమిటంటే వర్షాల కారణంగా మొక్కజొన్న పొలంలో మురుగునీరు నిలువ ఉంటుంది. ఆ మురుగునీరు కాలువల ద్వారా తీసివేయాలి. మురుగునీరు తీయడం వల్ల మొక్కజొన్న పంటకు గాలి సరఫరా బాగా జరుగుతుంది. కత్తెర పురుగు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున ఎమామెక్టిన్ బెంజోయిట్ SD 80 గ్రాములు ఎకరానికి లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్లు ఎకరానికి కలిపి పిచికారీ చేయడం వల్ల పంటను చాలా వరకు కాపాడుకోవచ్చు. కంది పంట శాఖీయ దశ నుండి పూత దశకు వ్యవసాయ సలహా ఏమిటంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు కంది పంటలో మారుక మచ్చల పురుగు ఇంకా పచ్చ పురుగు ఆశిస్తుంది. నివారణకు ముందుగా వేప నూనె 5 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకుని ఉధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినాఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు ఇంకా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మందుల పిచికారీ పనులు రైతు సోదరులు తమ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రైతులు తమ పనులను చేసుకోవాల్సి ఉంటుంది. వేరుశనగ పంటలు గింజ అభివృద్ధి ఇంకా గింజ పరిపక్వత దశ. వాతావరణంలో 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ 85% ఇంకా వర్షపాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు కార్బండిజం 500 గ్రాములు లేదా క్లోరాంటానిలిప్రోల్ 75 WP లేదా టెబికొనజోల్ 25.9 EC మిల్లీలీటర్లు హెక్టారుకు